ఈరోజు లంచ్ మెను అండి, మధ్య భోజనాలండి. వెరైటీగా గుమ్మడికాయ సాంబార్ చేసినానండి. వెల్కమ్ టు నియసి ఛానల్. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య అండి. దానికోసం నేను బూడిద గుమ్మడికాయతోటి సాంబార్ చేసినానండి. బూడిద గుమ్మడికాయ అండ్ మ్యాంగో వేసి చేసినాను. మామిడికాయ చూడండి బత్తలు వేసి సాంబార్ చేసినాను. అలానే అరటికాయ ఫ్రై అండి, ఇది అరటికాయ డీప్ ఫ్రై చేసినాము. ఇవి అరటి తండు అండి, అరటి తండు వేసి పప్పు చేసినానండి. అలానే వైట్ రైస్ సింపుల్గా ఇవాళ అమావాస్య రోజు చేసి పెద్దోళ్ళకి పెట్టి మొక్కి భోజనం చేస్తామండి. స్వీట్ పండు కూడా పెడతాము. పండేమో మామిడి పండు పెడతామండి. బూడిద గుమ్మడికాయ ఇవి తీసి పెద్దగా తీసుకొచ్చినాను, సగం కాయ తీసుకొచ్చినాను. ఈ లోపల ఉన్న ఇత్తనాలు తీసేయాలండి, మీద ఉన్న పొట్టు కూడా తీసేసి సన్నగా కోసి వేయాలండి. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. బూడిద గుమ్మడికాయ అండి షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి. ఇంకా సర్ది, దగ్గు, పరుషం ఇవన్నీ పట్టినా కూడా క్యూర్ అవుతుందండి. పేగుల్లో ఉన్న పురుగులన్నీ బయటకు వస్తుందండి. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి స్వీట్ అండి, ఇది పాల్కోవా స్వీట్ పెట్టినాము. అలానే అరటికాయ, అరటి తండండి, రైస్ పెడదాం. వేడి వేడి అన్నం, అన్నం పెట్టి సాంబార్ వేస్తామండి. మామిడికాయ గుమ్మడికాయ సాంబార్. ఈ భోజనాలు పితృ దేవతలకు పెట్టి మొక్కి భోజనం చేస్తామండి. మేము ఒక పొద్దు ఉంటామండి. మా బాబు వాళ్ళ డాడీకి పెట్టి మొక్కి భోజనం చేస్తారండి. థ్యాంక్ యూ.